ఈరోజు పార్టీ చెప్తా ఉంది అన్ని కాకమ్మ కబుర్లు. అయా లోకేష్ గారు ఒకటే చెప్తున్నాం మేము, చంద్రబాబు గారు మీకు కూడా, కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ నిలవదని మీరు అంటున్నారు. ఒప్పుకున్నా నేను. మా మేడం కూడా ఈరోజు ముందుకు వచ్చింది. నన్ను ఈ 1 year కాలంలో ఒక అధమ స్థాయికి నెట్టేసినా కూడా నేను పార్టీ కోసం మాత్రమే ఉండాలా, పార్టీ కోసమే కష్టపడతానని చెప్పిన వ్యక్తిని. ఎందుకంటే మన స్లోగన్ కూడా ఒకటి ఇచ్చా నేను, ఏమనంటే పార్టీ మారను, పార్టీ మారితే పేరు మార్చుకుంటాను. ఇదే స్లోగన్ ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చచ్చిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. తెలుగుదేశం పార్టీ మారను నేను. కానీ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి మనకి ముదివర్తిలో 5 బూతులు ఉంటే 5 బూతులకు ఆ రోజు ఇచ్చేసి కష్టపడి భవిష్యత్తు గ్యారంటీ టోటల్గా 100% చేసిన వ్యక్తి నేనైతే, ఈరోజు ఒక్క బూతుకు కూడా నా తరఫున ఇన్ఛార్జ్ లేడు. ఈరోజు 100 మంది కూడా చేయలేదని మేడం గారు అడిగారు. సరే, నా మనిషి ఎక్కడ ఉన్నారు? అక్కడ లేరు. అది చెప్పుకున్నామంటే చెప్పుకునే వ్యక్తులు లేరు. మేడం గారు మధ్యలో ఎవరో అడ్డుకట్ట వేసేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియకపోతే, మేడం గారికి కూడా తెలియకపోతే, ఇప్పుడు 1 year అయింది. రాబోయే రోజుల్లో పార్టీ మళ్ళా ఎదగాలి. పార్టీ మళ్ళా రావాలంటే వాస్తవాలు, నిజంగా కష్టపడిన వ్యక్తికి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితుల్లో జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్కి చెలికల్లో 50,000 నా సొంత డబ్బులు పెట్టి కాలువ తీయించింది వాస్తవం కాదా? 50,000 రూపాయలు నా సొంత, నేను మేడం గారిని అడగల, వేరే వాళ్ళని అడగల, 50,000 రూపాయలు తీసి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కాలువను పుడికి దించింది ఇమాం పాషా అనే వ్యక్తి. అదేవిధంగా ముదివర్తి గ్రామంలో గత 30 ఏళ్ల నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు అనే వ్యక్తి ఆయనే మెజార్టీ సాధిస్తా ఉంటాడు. ఎందుకంటే ఒక చిన్న 89లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా కూడా అంతలో టాల్ పర్సన్ కూడా ఆ రోజు టీడీపీ మెజార్టీ ముదివర్తిలో తేగలిగినాడు. అటువంటి పరిస్థితులు అటువంటి వ్యక్తికి ఈరోజు ముదివర్తిలో ఎలాగైనా మెజార్టీ తేవాలని చెప్పేసి మేడం గారికి ఎట్టయినా నేను చూపించాను రికార్డు అని 1400 చీరలు పంచింది వాస్తవం కదా? ఎవరు డబ్బు ఇదంతా? ఎవరు గుర్తిస్తున్నారు ఈరోజు? ఇదే మేడం గారు కూడా, అల్లుడు గారు కూడా ఇక్కడికి వచ్చారు. తన చేత కూడా ఇప్పించాను నేను. ఎందుకు ఇదంతా కూడా? మా మేడం గెలవాలా, నా పార్టీ గెలవాలా, నేను వాడు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పేసి త్యాగం చేసే పార్టీ మొత్తం. ఈరోజు నా బిడ్డల కళ్ళు కొట్టేసుకొచ్చి పార్టీకి పెట్టాను నేను. ఈరోజు మా వాడికి 70,000 రూపాయలు వస్తే దరిదాపు 40,000 రూపాయలు ఓన్లీ లోన్లకు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి లోన్లకి? ఓన్లీ పార్టీ కోసం ఖర్చు పెట్టా. ఇక్కడ నా స్థలాలన్నీ మీటింగ్లు చేశాను నేను. కానీ ఎవరు గుర్తిస్తున్నారు? ఈరోజు అందరికీ న్యాయం చేస్తాం అంటున్నారు. న్యాయం చేస్తున్నారా? ఈరోజు ముదివర్తి గ్రామంలో 2021లో పంచాయతీ ఎలక్షన్స్లో ఇక్కడ ఇమాం పాషా ఉన్నాడు, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. గెలిపించాం మేము. తనుకుపోయినారు. ఈరోజు ఇదే వ్యక్తులు మేము కష్టపడి పనిచేస్తే వైసీపీ సర్పంచ్ అని చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఇక్కడ ఈ రోజు కూడా వాళ్ళకి సభ్యత్వ కార్డులు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న సభ్యత్వ కార్డులు. వైసీపీకి ఉండారా? వైసీపీలో చేరారా? ఈ రోజు సమస్య వస్తే ఏ రోజన్నా వైసీపీ దగ్గరికి ఎప్పుడన్నా పోయి ఉన్నారా? ఒక్కసారి గమనించండి. ఎవరు చెప్తున్నారు మీకు ఈ మాటలన్నీ కూడా? వైసీపీ సర్పంచ్ అని ఎవరు చెప్తున్నారు మీకు? తెలుగుదేశం సర్పంచ్ చేసుకుపోయిన వ్యక్తి ఆడు వదిలేసి వచ్చాడు, వాడు కామ్ అయిపోయినారు. వాడు వైసీపీ చెప్పడం ఏంది? కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈరోజు గ్రామంలో దరిదాపు 16-17 లక్షల రూపాయలు డబ్బులుంటే కనీసం చెత్త ఎత్తే పరిస్థితి లేకపోతే నేను ధర్నా చేసి వాళ్ళని చేసుకుపోయి అన్ని చేసుకుంటే ఈరోజు యాంటీగా మళ్ళీ ఆడొకటి తీస్తాడు, ఆడొకటి తీస్తాడు. ఇందాక సెక్రటరీ గారిని అడిగితే వార్డు మెంబర్ పని చేసుకోవచ్చు అంట. ఎక్కడుందా ఈ చట్టం? మన ఆంధ్రప్రదేశ్లో లేదంటే భారతదేశంలో ఉందా ఈ చట్టం? సర్పంచ్ని కాదని వర్క్ చేస్తుంటే అది చెప్పే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏం మనం చేసుకోలేమా? ఒక దళిత సర్పంచ్ చేస్తున్నా కూడా మీకు కుళ్ళు పుట్టేసిందా? ఏ పని చేసినా కూడా అడ్డంకి వస్తూ ఉన్నారు. వాస్తవాలు వినే పరిస్థితి ఎవడు లేడు. వాస్తవాలు వినాలి కదా ఈ రోజుకైనా కూడా. ఆ వినే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మా మేడం గారు అక్కడికి వచ్చారు. వస్తే నేను పోయి పార్టిసిపేట్ చేశాను. నేను ఒక్కడనే పోయినా. ఎందుకంటే మా మేడం గారు ఒకటే చెప్తారు, ఒకే స్లోగన్, అవినీతి రహితం మేడం అని. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఏ రోజు వివాద రహితం లేదనే ఉద్దేశంతోనే నేను కానీ 10 మందిని తీసుకొని వెళ్తే మళ్ళీ చిన్న గొడవ వస్తుందనే ఉద్దేశంతో సింగిల్గా పోయినా, సింగిల్గానే వచ్చా. ఒక చిన్న గొడవ వాడు రెచ్చగొడుతున్నా కూడా ఈరోజు రెచ్చిపోకుండా గమ్ము కూర్చొని వచ్చాను. నా చేత కాదు, నా మెంబర్స్ కూడా వస్తే ఎంత పరిస్థితి చూసుకునేవాళ్ళు. కానీ
ఏమి లేకుండా గొడవలు ఉండకూడదు, మేడం గారు ఆశయం ఏదైతే ఉందో ఆశయానికి అనుగుణంగా చేయాలని. అదేవిధంగా అవినీతి రహిత అన్నారు. అవినీతి రహిత అంటే ఈరోజు ఈ ఇసుక రీచ్ గురించి నేను ఎలక్షన్ బిఫోర్ పెడితే మీరే పెట్టించారు, మేడం గారు వాళ్ళ మనుషులు వచ్చి వీడియో పెట్టించారు, కొన్ని లక్షల మంది చూశారు. వాస్తవాలు చెప్పాను నేను ఆ రోజు, డ్రోన్ వీడియో తీసి మరీ చూపించాను ఆ రోజు. ఈ రోజు అదే ఇసుకని ఎత్తుతా ఉంటే నా పిల్లకాయల మీద కేసులు పెట్టించారు. నేను అర్ధరేత్రి కడప ట్రాక్టర్లు కొట్టుకున్నా, సిఐ కొట్టా, ఎస్ఐ గారికి కొట్టా, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొట్టా, మైనింగ్ కూడా కొట్టా. పట్టుకున్నారా? నేను పట్టుకున్నాడు, పట్టేసి వచ్చాను నేను. కానీ ఎవరు పట్టుకున్నారు? 300 ట్రాక్టర్లు తోలిన వ్యక్తి ఉన్నాడు. 300 ట్రాక్టర్లు తోలిన వ్యక్తి ఉంటే ఇమాం భాష మీద నెప్పేశారు. ఇమాం భాష మొత్తం ఇసుక తినేసాడు అంటారు అన్నాడు. ఈ రోజు కూడా దాని వీడియో చేశాను నేను. ఇసుక ట్రాక్టర్ పట్టుకొని అర్ధరేత్రి కాడ తెల్లవారుజాము 4 గంటలకి ఇసుక ట్రాక్టర్ పట్టుకొని ఆపి నేను వీడియో ఇచ్చాను నేను. ఏం చర్యలు తీసుకున్నారు? అవినీతి రహిత ఎక్కడుంది మేడం? ఎక్కడ? మీరైతే చేయట్లేదు, మీకు అవకాశం కూడా లేదు, మీకు అవసరం కూడా లేదు. కానీ ఈ అవినీతి చేసింది ఎవరు? నా మీద బురద చల్లింది ఎవరు? ఈ బయట పెట్టుకోవాలి కదా. ఇమాం భాష అనేవాడు ఈ రోజు నాటికి వచ్చి అడగండి, 100 మందిలో ఒక్కటి చెప్పినా కూడా తలదించుకొని వెళ్ళిపోతాను నేను. 100 మందిలో ఒక్కడిని అడిగినా కూడా ఇమాం భాష అనేవాడు ఇసుక తాగుతాడా లేకపోతే ఇంకేదైనా అవినీతి చేస్తాడా? నాది రాజకీయాలు కాదనుకున్నా, గమ్ము కూర్చున్న పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఇస్తే పని చేసుకుంటున్నా, వెళ్తున్నా, నా సొంత తోట పని చేసుకుంటున్నా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు కూడా 2 వర్గాలు ఉండకూడదు అన్నారు, ఒప్పుకున్నా. 2 వర్గాలు ఉండదు అనుకున్నా కూడా ఈ రోజు వర్గాలు అటు చూపిస్తూ ఉంటారు. నాకు కనీసం ఒక పని కానీ కూడా చేసుకుంటా పోతా ఉంటారు. ఇది అన్యాయం కాదా? పార్టీ ఏం చేస్తుంది? పార్టీలో నాకు సభ్యత్వం లేదా? 5 మంది వార్డు మెంబర్లు ఇస్తే ఒకటి ఇచ్చారా? లేదు పార్టీ పదవులు ఇస్తే ఒకటి ఇచ్చారా? నేను అడిగాను ఈ రోజన్నా, చెప్పాను మీకు 1 సంవత్సరం రోజులు ఆగమన్నారు మీరు. కానీ ఈ రోజు నాటికి కూడా నేను ఆశించలా. పార్టీ అవసరం వచ్చినప్పుడు నాకు గుర్తిస్తుంది, నేను పని చేస్తాను. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మాకు అన్యాయం చేస్తారా? ఈరోజు నా భార్యని చూడండి, ఏ రోజు కూడా సరిగా అన్నం తింటున్నావు లేదు ఈ సంవత్సరం నుంచి. అడుగడుగున అవమానాలే. గ్రామంలో పోతే నీకు విలువ లేదంట కదా అంటే ఎంత తలదించుకోవాల్సి వస్తా ఉందో ఆలోచించండి. ఒక కార్యకర్త పడే బాధన వేదన కనీసం తెలియవా? ఈరోజు ఎవరికి చెప్పుకోవాలా? పోయి చెప్తామంటే మధ్య అడ్డుకోవడం అయిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి? నేను ఈరోజు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ఆలోచించుకోండి. నేను ఆలోచించేది ఒక్కటే, కనీసం పార్టీ డెసిషన్ తీసుకోవాలి. పార్టీ ఆడ కూర్చో ఉంది. ఈ 2019 నుంచి 2024 వరకు కోవూరు నియోజకవర్గంలో 84 పంచాయతీలు, 20 వార్డులు ఉన్నాయి. మొత్తం తట్టమని 100 మంది లేరు మనుషులు. ఆ రోజు బయటకు వచ్చిన వ్యక్తులు 100 మంది లేరు. సెలెక్ట్ చేయలేరా? యారు లేరా? ఏ వ్యక్తి కష్టపడి పనిచేసాడో వాడిని బయటికి తీలేరా? ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా? ఇప్పుడు కూడా మీరు సర్చింగ్ చేసే పరిస్థితిలోనే ఉన్నారని అంటే, ఈరోజు సొసైటీకి వస్తే ఎవరికో ఇచ్చేశారు, ఏదైనా చిన్న కాలాల పని వస్తే ఎవరికో ఇచ్చేశారు, ప్రతిదీ ఇంకోరికి ఇచ్చేశారు. కానీ నేను బయటపడ్డా. ఈ రోజు కూడా అవమానం జరిగింది నాకు. ఎందుకంటే మేడం గారు వచ్చారు, చెప్తున్నారు ఇద్దరు కలిసి ఉండాలంటున్నారు, ఎక్కిరిస్తా ఉంటారు. ఎక్కడ కలిసి ఉంటారండి? ఏం పని చేస్తున్నారు మీరు? ఒక్క పని చేస్తున్నారా? కనీసం ఈ రోజుకైనా సరే దాయం భాష నీకేం కావాలో చెప్పని చెప్ప పరిస్థితి ఉందా? నాకేం ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడా, కనీసం గౌరవంగా మాట్లాడడం చాలు. అదేవిధంగా లాస్ట్ వీక్ ఫోన్ చేశాను మేడం గారికి, నేను ఈ విషయాలన్నీ చెప్పుకుందామని ఫోన్ చేస్తే, మేడం గారు ఇప్పుడు టైం లేదు, కానీ నాకు టైం లేదు, ఫోన్ పెట్టాను. మళ్ళా చేశాను, వాయిస్ కాల్లో తెలిపింది. ఇకన పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసిన నాకే విలువ లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఆలోచిస్తాం. ఎల్లకాలం ఇదే కార్యకర్త అనే వ్యక్తికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉండాలా? అంటే వీళ్ళు కొత్తవాడు వస్తూ ఉంటాడు, పాతవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. పార్టీ కోసం ఏ పార్టీలైనా సరే కష్టపడి పనిచేసేవాడికి విలువ అనేది మాత్రం ఇక లేదు. అందుకని చావైనా సరే పార్టీకి తెలిసి నా చావుతోనైనా సరే పార్టీ ఎవడు జీవితంలో పనిచేయడం ఈ రోజు వాస్తవంగా మనిషి పోయిన తర్వాత బతికిపోయే వాళ్ళలో ఏం కాదు. ప్రతి ఒక్కరి బాధ కార్యకర్త బాధ ఒకరికి పోవడం